నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. శ్రీరామనవమి సందర్భంగా తెల్లాపూర్ ఫార్చ్యూన్ గ్రీన్ హోమ్స్ గేటెడ్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో నవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం నుంచే ప్రత్యేక పూజల అభిషేకాలు జరిగాయి. పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు, పానక ప్రసాదం పంపిణీ చేశారు. దివ్య కళ్యాణాన్ని సాక్షిగా చూసిన మనందరికీ శ్రీ సీతారాముల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మన కుటుంబాలు సుఖ సంతోషాలు, ఐశ్వర్యాలు నెలకొలాలని మనసారా ప్రార్థిద్దాం. ఫార్చ్యూన్ గ్రీన్ హోమ్స్ గేటెడ్ కమ్యూనిటీలో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న ఫార్చ్యూన్ గ్రీన్ హోమ్స్ కమిటీ సభ్యులకు, అంకిత భావంతో సేవ చేస్తున్న వాలంటీర్లకు మన హృదయపూర్వక అభినందనలు. శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ప్రతి సంవత్సరం మేము శ్రీరామనవమి చాలా గ్రాండ్గా జరుపుకుంటుంటాము. లాస్ట్ టైం ఎలా అయితే జరిపామో దానికన్నా రెట్టింపుగా జరుపుకోవడం చూస్తున్నాము. అలాగే మేము నిన్న పిల్లలతోని స్కెట్ కూడా చాలా బాగా వేస్తారు. స్కెట్ రామాయణం స్కెట్ మొత్తము. నెక్స్ట్ ఈరోజు మార్నింగ్ ఊరేగింపు ఎదుర్కోలేని కానీ జరిగింది. ఇప్పుడు కళ్యాణం కూడా గ్రాండ్గా జరుపుకుంటున్నాము. తర్వాత అన్నప్రసాదం ఒక 2000 మంది వరకు ఏర్పాటు చేశాము. దీని తర్వాత అన్నప్రసాదం తర్వాత ఊరేగింపు ఉంటుంది, పల్లకి ఊరేగింపు. మొత్తం మా ఎస్జేహెచ్ అసోసియేషన్ మొత్తం ఊరేగింపు చేస్తాము. కల్చరల్ కమిటీ ఇవన్నిటికీ సహకరించిన ఓనర్స్కి, కల్చరల్ కమిటీకి, మా అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుసుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఫార్చ్యూన్ గ్రీన్ హోమ్స్ తెల్లాపూర్ అండి మాది. శ్రీరామనవమి 2వ సంవత్సరం జరుపుకుంటున్నాం మేము. లాస్ట్ ఇయర్ చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నాము. ఈ ఇయర్ కానీ మళ్ళీ అదేవిధంగా రాముడి వారి కళ్యాణము అంగరంగ వైభవంగా అందరి సహకారంతో, రెసిడెంట్ సహకారము, తెల్లాపూర్ ప్రజలు అందరి సహకారము, మా అసోసియేషన్ సహకారము, కల్చరల్ కమిటీ సహకారము, పేరు పేరున అందరికీ ధన్యవాదములు. ప్లస్ మేము ఇక్కడికి వచ్చి 2 years అయింది. ఇక్కడ అందరూ సామరస్యంగా అందరం కలిసిమెలిసి బతుకుతున్నామండి. ఇంకా మీదట కానీ ఇలాగే బతికి ఇలాగే కార్యక్రమాలు చేసి రాముల వారి కళ్యాణంని జై శ్రీరామ్. జై శ్రీరామ్. లాస్ట్ ఇయర్ రాముల వారి కళ్యాణం చేసుకున్నామండి. రాముల వారి కళ్యాణం తర్వాత మా రాముల వారి పరివారం విగ్రహాలని ప్రతిరోజు నిత్యము ధూప నైవేద్యాలు, ప్రతిరోజు పూజలు, ధూప నైవేద్యాలకు సహకరించిన మా శివారెడ్డి గారికి ధన్యవాదములు. వారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ధన్యవాదములు. నెక్స్ట్ ఇయర్ కానీ ఇదే విధంగా జరుపుకోవాలని కోరుకుంటున్నామండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మాకు సహకరించినటువంటి కల్చరల్ కమిటీ సభ్యులందరికీ, అసోసియేషన్ వారికి, అసోసియేషన్ మెంబరే నేను కూడా, వాసన్నకి, ముత్యం రెడ్డికి, అలాగే మా లాసి, వీళ్ళందరూ అసోసియేషన్ మెంబర్స్. మేము చాలా ఏంటంటే ఎవ్రీ ఇయర్ చాలా యునైటెడ్గా అందరి దగ్గరికి వెళ్ళి డొనేషన్స్ కూడా మాకు చాలా పర్ఫెక్ట్గా అందరి సహకారంతో డొనేషన్స్ చాలా బాగా వస్తున్నాయి. సో అందరి సహకారంతో ఈ కార్యక్రమం అనేది గ్రాండ్ సక్సెస్గా ఎవ్రీ ఇయర్ చేసుకున్నాం. అలాగే ఈ ఇయర్ కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా చాలా బాగా చేసుకున్నాము. ఇప్పటి వరకు లక్కీ డ్రా కూడా ఈవెన్ మేము ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నాము. అంటే దాంట్లో ఎవరికి వస్తే వాళ్ళకి, ఈ ఇయర్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సేమ్ వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా కొత్త పార్టిసిపెంట్స్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. అలాగే డొనేషన్స్ కూడా మాకు చాలా బాగా రెసిడెంట్స్ అందరూ సహకరిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో మాది ఫార్చ్యూన్ గ్రీన్ హోమ్స్ సఫైర్ కమ్యూనిటీ అండి, తెల్లాపూర్. సో మేము 2 years అని ఇక్కడికి వచ్చి, లాస్ట్ ఇయర్ మాకు చాలా తక్కువ మంది ఉన్నా కూడా మేము చాలా తక్కువ టైంలో ఆల్మోస్ట్ ఒక 1500 మందికి నుంచి 2000 మందికి మేము భోజనాలు కానీ అన్ని అరేంజ్మెంట్ చేసాము. గ్రాండ్గా చేసాము. శ్రీరామనవమి కళ్యాణం కూడా వైభవంగా చేసాము. తర్వాత మా బిల్డర్ వాళ్ళు ఈ విగ్రహాలు మాకు ఇచ్చారండి. దాని జాగ్రత్తగా మేము ఇయర్ అంతా డైలీ మా వాసన చెప్పినట్టు రోజు పూజలు చేసి ఇప్పటిదాకా ఈరోజు మళ్ళీ నిన్న ప్రతిసారి మా దగ్గర కళ్యాణం కూర్చోడానికి లక్కీ డ్రా తీస్తామండి. ప్రతి ఓనర్కి అవకాశం ఇస్తాము. సో లక్కీ డ్రా చేసి రాముల వారు, సీతమ్మ వారికి సైడ్కి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఇంటి దగ్గర నిన్న వెళ్ళి అప్పచెప్పాము. సీతమ్మ వారిని, రాముల్ని మళ్ళీ ఈరోజు తీసుకొచ్చి గ్రాండ్గా కళ్యాణం చేశామండి. సో ఈ ఇయర్ ఆల్మోస్ట్ 2000 నుంచి 2500 మందికి మేము వంటలు అన్ని రెడీ చేసామండి. ఓకే, ఎవ్రీ టైం మేము గ్రాండ్గా చేస్తాం. థ్యాంక్ యూ అండి. FGHS అసోసియేషన్ కల్చరల్ కమిటీ పరంగా ఈ సంవత్సరం కూడా 2వ సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయండి. ఈ ప్రతిసారి స్వామివారి నమూనాల పరంగా డెకరేషన్ చేయిస్తాము. ఈసారి కూడా
శ్రీరాముడి నామం ఆ నమూనాల ప్రకారంగానే చేపించాము. అలానే మధ్యాహ్నం పొద్దున్నే నైవేద్యం అండ్ కళ్యాణం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మహాప్రసాదం రెసిడెంట్స్ అందరికీ ఇవాళ మా దగ్గరే అన్నప్రసాదం ఉంటుందండి. ఇది అయిపోయిన తర్వాత స్వామివారికి కాసేపు ఈ ఆటపాటలు ఇట్లా చిన్నవి జరిగిన తర్వాత మళ్ళా సాయంకాలం పూట పల్లకి సేవ జరుగుతుందండి. అది రాత్రి 11 గంటల వరకు జరుగుతూ ఉంటుంది. కమ్యూనిటీ మొత్తం పల్లకి సేవ మీద స్వామివారిని సీతంవారిని లక్ష్మణుని ఊరేగిస్తాము. సో ప్రతి సంవత్సరం దీనికన్నా ఒక మెట్టు ఎక్కువ చేయాలనే తాపత్రయంతో రెసిడెంట్స్ అందరి సహకారంతో ఇంత ఘన విజయం సాధించాము. ఇప్పుడు మాకు 2వ సంవత్సరం కూడా అంతే అనుభూతినిచ్చింది. ఇంకొక మరిన్ని సంవత్సరాలు మేము ఇంకా బాగా చేయాలని మేము అందరినీ కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. సో అందరికీ ఫార్చ్యూన్ గ్రీన్ హోమ్స్ రెసిడెంట్స్కి, అదేవిధంగా తెల్లాపూర్ పీపుల్కి, అదేవిధంగా ఎస్టీవీ వాచర్స్కి అందరికి కూడా శ్రీరామ శుభాకాంక్షలు. సో మా ఫార్చ్యూన్ గ్రీన్ హోమ్స్ ఏర్పడిన తర్వాత ఇది మా 2వ సంవత్సరం అండి శ్రీరామనవమి. సో ఫస్ట్ ఇయర్ అందరికీ కూడా రెసిడెంట్స్, అదేవిధంగా కల్చరల్ కమిటీ, అసోసియేషన్ మెంబర్స్ అందరి సహకారంతో చాలా ఘనంగా మేము జరుపుకున్నాము. సో ఈ సంవత్సరం వచ్చేలకు అదేవిధంగా మేము పిల్లలకి కావాల్సిన యాక్టివిటీస్ కానీ డాన్సింగ్, సింగింగ్ అవి కూడా ఏర్పరచుకున్నాం. సో అదేవిధంగా ఈరోజు మార్నింగ్ టిఫిన్స్ కానీ అదేవిధంగా భోజనాలు ఈ కార్యక్రమం కూడా మాది అయిపోయిందండి. సో భద్రాచలంలో ఏమైతే రాముల వారి కళ్యాణం ఏ విధంగా జరిగిద్దో సో అదేవిధంగా ఫార్చ్యూన్ గ్రీన్ హోమ్స్లో ఆ విధంగా అందరం కలిసి మేము ఇక్కడ జరుపుకుంటున్నామండి. సో అదే కాకుండా సాయంత్రం ఊరేగింపు మన గ్రామీణ వాతావరణంలో ఎలా అయితే మనం ఊరేగింపు జరిగిద్దో, ఎలా అయితే మనం కళ్యాణ వైభోగం జరిగిద్దో సో ఇదే విధంగా మనం ప్రతి రీప్లికేషన్ కూడా మనం ఈ పట్టణ వాతావరణంలో చాలా ఘనంగా ఫార్చ్యూన్ గ్రీన్ హోమ్స్ జరుపుకుంటున్నాం. సో దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క రెసిడెన్స్కి ఫార్చ్యూన్ గ్రీన్ హోమ్స్కి ధన్యవాదాలండి. జై శ్రీరామ్.